కీర్తనకారుడు అంటున్నాడు, నా దేవుడు ఇరుకులో నుండి విశాలమైనటువంటి స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. ఈ సందర్భాన్ని బట్టి అతనికి ఇంత విశ్వాసం కలగడానికి గల కారణం ఏంటి అనంటే, అతడు దేవుని వాక్యాన్ని చాలా క్షుణ్ణముగా పరిశీలన చేసి తన పితరులు ఎలాంటి విశ్వాసం కలిగి పితరులందరూ కూడా ఎలాంటి శ్రమలో నుండి దేవుడు విడిపించాడో అది జ్ఞాపకం చేసుకుని తాను కూడా అదే ప్రార్థన చేశాడు. తన శ్రమలో ఉన్నప్పుడు, శత్రువు బారిన పడినప్పుడు. ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నారు. దేవుడు ఆయన మహాకృపను బట్టి వారిని ఆ ఇరుకులో నుండి విశాలమైనటువంటి ప్రాంతమునకు దేవుడు నడిపించాడు. ఈ విశ్వాసాన్ని దావీదు కూడా గ్రహించి నేర్చుకున్నాడు. దేవుడైనటువంటి యెహోవా పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి అతను చేసినటువంటి ప్రార్థన, తాను కూడా శ్రమల్లో ఇబ్బందుల్లో శత్రువు తరుముతున్నప్పుడు ఇదే ప్రార్థన చేశాడు. దేవా, నన్ను కూడా విశాలమైనటువంటి ప్రాంతానికి నడిపించు, శత్రువుని తప్పించమని. అన్నటువంటి పరిస్థితులను బట్టి మనం కృంగిపోక, బలహీనపడక, అవిశ్వాసపడక దావీదు చేసినటువంటి ప్రార్థన మనం కూడా నేర్చుకున్నట్లయితే ప్రభు మనల్ని కూడా విశాలమైనటువంటి